ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 222 వచనం. మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితి లయకారణమైన తన మాయను విడిచి మాయా నియామకుండై ఏ ప్రదేశం వలసైన చేసే అదేను కాక పురుషావయం వలచే పూర్వకాలమున లోకపాల సమేతంబులైన లోకములెత్తరంగునం కల్పితంబులయ్యే అదేనుగాక మహాకల్పములను నవాంతర కల్పములను భూత భవిష్యత్ వర్తమాన కాలములను దేహాభిమానులై జనించిన దేవ పితృ మనుష్యాదులకు కలుగు ఆయు ప్రమాణములను బృహసూక్ష్మ కాలానువర్తములను ఏ కర్మలను చేసి జీవులు ఏ లోకములను అందుదురు మరియు ఏ కర్మలను చేసి దేవాది శరీరములం ప్రాప్తించురట్టి కర్మ మార్గ ప్రకారమును సద్వాది గుణంబుల పరిణామంబుల దేవాది రూపంబులం కోరి జీవులకు ఏ కర్మ సముదాయం పెట్టు చేయందగు ఎవ్వనికి అర్పింపదగు అవి ఎవ్వని చేత గ్రహింపబడు భూ పాతాళ కకుభౌమ గ్రహ నక్షత్ర పర్వతంబులను సరి సముద్రంబులను దీపంబులను ఏ ప్రకారంబున సంభవించే ఆయా స్థానముల గల వారి సంభవములు ఎలాంటివి వియత్ బాహ్యాభ్యంతరములం కలుగు బ్రహ్మాండ ప్రమాణం ఎంత మహాత్ముల చరిత్రములం ఎట్టివి వర్ణాశ్రమ వినిశ్చయంబులను అనుగతంబులై ఆశ్చర్యావహంబులకు హరి అవతార చరిత్రములను యుగంబులను యుగ ప్రమాణంబులను యుగ ధర్మంబులను ప్రతి యుగంబునందును మనుషులకు ఏ ధర్మంబులు ఆచరణీయంబులు అట్టి సాధారణ ధర్మంబులను విశేష ధర్మంబులను జాతి విశేష ధర్మంబులను రాజర్షి ధర్మంబులను ఆపత్కాల జీవన సాధన భూతంబులకు ధర్మంబులను మహదాది తత్వంబుల సంఖ్యయును సంఖ్యాలక్షణంబును ఆ తత్వంబులకు హేతుభూత లక్షణంబులను భగవత్ సమారాధన విధంబును అష్టాంగ యోగ క్రమంబును యోగీశ్వరుల అణిమాద్వైశ్వర్య ప్రకారంబున వారలకు అచ్చిరాది గతులను లింగ శరీర భంగంబులను ఋగు యజు సామ అధర్వ వేదంబులను ఉపవేదంబులైన ఆయుర్వేదాదులను ధర్మశాస్త్రంబులను ఇతిహాస పురాణంబుల సంభవమును సర్వభూతంబుల అవాంతర ప్రళయంబును మహాప్రళయంబును నిష్ఠాపూర్తంబులను యుగాది వైదిక కర్మజాలంబును వాపి కూపతటాక దేవాలయాది నిర్మాణంబులను అన్నదానంబ ఆరామ ప్రతిష్ట మొదలగు స్మార్త కర్మంబులను కామ్యంబులైన అగ్నిహోత్రంబులను అనుష్ఠాన ప్రకారంబును జీవ సృష్టియు ధర్మార్థ కామంబు అనేడు త్రివర్గంబుల ఆచరణ ప్రకారంబును మలినోపాధిక పాషండ సంభవంబును జీవాత్మ బంధ మోక్ష ప్రకారంబును స్వరూపావస్థాన విధానంబును సర్వస్వతంత్రుండైన ఈశ్వరుడు ఆత్మమాయం చేసి సర్వకర్మ సాక్షి అయ్యు అమ్మాయ ఎడబాసి ఉదాసీనగతిని విభుండై క్రీడించు తెరంగును క్రమంబున ప్రపన్నుండనైన నాకు ఎరిగింపు బ్రాహ్మణ శాపంబునం చేసి శోక వ్యాకుల చిత్తుండనైన ప్రతుండవైన నీవు వినుట ఎట్లని సందేహింపవలదు త్వదీయ ముఖారవింద వినుసృత నారాయణ కథామృత పాన కుతూహలి అయిన నాకు ఇంద్రియంబుల శంబులయుండు అది కావున ఏనడిగిన ప్రశ్నంబులకు ఉత్తరంబులు సవిస్తరంబులముగా ఆనతించి వృతార్థినం చేయ పరమేష్ఠతుల్యుడవగు నీ అపూర్వ సంప్రదాయానురోధమున అర్హుండవగుదువని విష్ణురాతుండైన పరిషన్నరేంద్రుడు బ్రహ్మరాతుండైన సుఖయోగి అడిగిన అతడు బ్రహ్మ నారద సంవాదంబులను ఏక సంప్రదాయానుగతంబును గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పమున బ్రహ్మకుపదేశించిన భాగవత పురాణంబు వేద తుల్యంబు నీకరింగేంతు వినుమని చెప్పే అని సూతుండు శౌనకాది మహామునులకు చెప్పి అట్లు సుఖయోగిందుడు పరిషన్నరేంద్రుడుకు ఇట్లని భావము భూతాలకు ఆదినాథుడైన సర్వేశ్వరుడు
ఉత్పత్తికి స్థితికి లయానికి హేతువైన తన మాయను వదిలి మాయా నియామకుడై ఏ ఏ స్థలాలలో శయనించాడు. అంతేకాక పూర్వం విరాట్ పురుషుని అవయవాలతో ఇంద్రుడు మొదలైన లోకపాలులతో కూడిన లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి, ఇంకా మహాకల్పాలు, అవాంతర కల్పాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, శరీరాభిమానంతో జన్మించే దేవతలు, పితరులు, మానవులు మొదలగు వారి కలిగే ఆయు ప్రమాణాలు నాకు చెప్పు. మహాకాలాన్ని సూక్ష్మకాలాన్ని అనువర్తించి జీవులు ఏ ఏ కర్మలు చేసి ఏ ఏ లోకాలకు ప్రయాణం సాగిస్తారు, ఏ ఏ కర్మల వల్ల వాళ్లకు దేవతా శరీరాలు వస్తాయి, అట్టి కర్మ మార్గ పద్ధతి నాకు వివరించు. ఇంకా సత్పాది గుణాలకు ఫలములైన దేవాది స్వరూపాలు కోరే జీవులు ఏ ఏ కర్మలు ఏ విధంగా చేయాలి, ఆ కర్మలను ఎవరికి సమర్పించాలి, వాటిని ఎవరు స్వీకరిస్తారు, భూమి, పాతాళం, దిక్కులు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, దీవులు ఎలా ఉద్భవించాయి, ఆయా చోట్ల ఉండే జీవుల జన్మలు ఎలాంటివి, వెలుపల లోపల బ్రహ్మాండం కొలత ఎంత, మహాత్ముల చరిత్రలు ఎటువంటివి, వర్ణాశ్రమ నియమాలు క్రమంగా ఏర్పడి ఆశ్చర్యం కలిగించే శ్రీమన్నారాయణ అవతార కథలు, 4 యుగాలు, ఆ యుగాల ప్రమాణాలు, యుగధర్మాలు, ప్రతి యుగంలోనూ మానవులు పాటించవలసిన సాధారణ ధర్మాలు, విశేష ధర్మాలు, ఆయా జాతులకు సంబంధించిన ధర్మాలు, రాజర్షుల ధర్మాలు, జీవన సాధనాలైన ఆపద్ధర్మాలు, మహత్తు మొదలైన తత్వగుణాల సంఖ్య, వాటి లక్షణము, ఆ తత్వాలకు హేతులైన లక్షణాలు, భగవానుని ఆరాధించే పద్ధతి, నియమాదులైన అష్టాంగాలతో కూడిన యోగక్రమము, యోగిశ్రేష్ఠులైన వారి అణిమ మహిమ మొదలు అష్టసిద్ధుల స్వరూపం, అర్చిరాది మార్గాలలో ఆ యోగులు పయనించే తీరు, లింగ శరీరాలు వినాశనము, రుక్కు, యజుస్సు, సామము, అధర్మం అనే 4 వేదాలు, ఆయుర్వేదం మొదలైన ఉపవేదాలు, ధర్మాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఆవిర్భవించిన పద్ధతి, అన్ని భూతాలకు ఏర్పడే అవాంతర ప్రళయము, వాటి స్థితి, మహాప్రళయము, ఇష్టాపూర్తాలు, యజ్ఞాది వైదిక కర్మలు, బావులు, మడుగులు, చెరువులు, దేవాలయాలు మొదలగు వాటి నిర్మాణం, అన్నదానం, ఆరామ ప్రతిష్ఠ మొదలైన స్మృతుల్లో చెప్పిన కర్మలు, కామ్యకర్మలైన అగ్నిహోత్రాదులు నివర్తించే విధానం, జీవుల సృష్టి ధర్మం, అర్థం, కర్మం అనే మత మార్గాలను ఆచరించే తీరు, మలిన శరీరులైన పాషండుల పుట్టుక, జీవాత్ముడు బంధింపబడే రీతి, ఆపై మోక్షం పొందే పద్ధతి, స్వస్వరూపంలో నెలకొనే ప్రకారము, దేనికి లోబడక అన్నిటా స్వతంత్రుడైన ఈశ్వరుడు తన మాయతో సమస్త కర్మలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయకు అతీతుడై ఉదాసీనులాగా ప్రభువై క్రీడించే పద్ధతి మున్నగు సంగతులన్నీ ప్రపన్నుడనైన నాకు వివరించు. నీవు బ్రాహ్మణ శాపం వల్ల దుఃఖిస్తున్నావు, నీ మనస్సు కలత చెంది ఉంది, పైగా నిరాహార దిశలో ఉన్నావు. నేను చెప్పే ఈ విషయాలు ఎలా వినగలవు అని సంశయించవద్దు. నేను మీ ముఖపద్మం నుండి వెలువడే శ్రీమన్నారాయణ కళాసుధను తనివి తీరా తాగాలన్న కుతూహలంతో ఉన్నాను. అట్టి నాకు ఇంద్రియాలు స్వాధీనంలోనే ఉన్నాయి కాబట్టి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు సమిశ్రంగా అనతిచ్చి నన్ను కృతార్థుని కావించు. ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి అందుకు తగిన వాడవు నీవే. నీవు బ్రహ్మతో సమానుడవు. ఈ విధంగా విష్ణురాతుడైన అనగా విష్ణువుచే రక్షితుడైన పరీక్షన్ మహారాజు బ్రహ్మరాతుడైన అనగా బ్రహ్మచే వ్యాసుని పుత్రుడుగా అనుగ్రహింపబడిన సుఖమహాయోగిని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి, రాజా, బ్రహ్మ నారదుల సంవాద రూపము ప్రధాన సంప్రదాయానికి చెందినది, క్రమ పద్ధతిలో పరంపరగా వస్తున్నది. అయినా భాగవతం అనే మహాపురాణం ఉన్నది. అది వేదంతో సమానం. దానిని పూర్వం సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు ఉపదేశించాడు. అది నీకు తెలియపరుస్తాను విను అని చెప్పి పరీక్షితుతో ఇలా చెప్పసాగాడు. సాయిరామ్.
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.